హలో హాయ్ అండి. ఈరోజైతే మాత్రం మనం దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దోసకాయ మాత్రం చేదు అలాంటివన్నీ చూసుకోవాలండి. చూసుకొని నీట్గా కడుక్కొని వాటిని పీల్ తీసేయాలంటే తోలు తీసేసి చక్కగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వంకాయ టమాటా పచ్చిమిరకాయ మంచిగా వేయించుకోవాలండి. దాంట్లో చింతపండు కూడా వేసేస్తే ఆ వేడి మీద మెత్తబడిపోయి బాగుండిద్దండి చింతపండు. ఇక పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆరనిచ్చిన తర్వాత పల్లీలు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత ఈ వేయించుకున్న పచ్చిమిరకాయ, వంకాయ, టమాటా, చింతపండు కూడా వేసేసి సాల్ట్ కూడా టేస్ట్కి సరిపోయినంత చూసుకొని వేసుకొని దాన్ని పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఆ పచ్చడిలో ఈ పచ్చి ముక్కలు అయితే కలిపేసేయాలండి. దోసకాయ పచ్చి ముక్కలు అయితే కలిపేసేయాలండి. మేమైతే మాత్రం మా గుంటూరు కళ్ళు అయితే మాత్రం ఇలాగే చేస్తామండి. నా చిన్నప్పటి నుంచి నాకు ఇలాగే తెలుసండి. ఈ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. మా కల్లి భోజనాలు పెట్టినా ఇట్లానే చేస్తారండి. ఇంకా తాలింపుకైతే ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, జీలకర్ర, కొంచెం పసుపు వేయాలండి. కరివేపాకు వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవటమేనండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి ఈ చట్నీ. ఈ చట్నీ మాత్రం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈరోజు సండే కదండి. రేపు ఇక నాది లాస్ట్ వారం అండి. ఉద్యాపన ఉంది. 16 సోమవారాలు వ్రతం చేసుకుంటున్నా కదండి. ఇక రేపటితో నాది లాస్ట్ అండి. చాలా అయితే చాలా పనులు ఉన్నాయండి నాకైతే మాత్రం. ఇంకేంటండి సంగతులు. ఈ చట్నీ తాలింపు వేసిన తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టి చక్కగా కాసేపు మగ్గనివ్వండి. అప్పుడు ఇక మీకు ఎంతో టేస్టీగా అసలుకి తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించిద్దండి. బాగుండిద్ది చట్నీ మాత్రం దోసకాయ పచ్చడి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.